హరిశంకర్ తో సినిమా అంటే మెగా హీరోలకి కలిసి వస్తుందంటారు. కానీ కలిసి వచ్చే ఈ దర్శకుడి మేకింగ్ లో ఏదైనా మూవీ ముందుకెళ్లాలంటే మాత్రం టైం కలిసి రావాలంటున్నారు. బన్నీ, పవన్, సాయి తేజ్ ఇలా అందరికీ హిట్ ఇచ్చిన హరీష్ కి కొత్త మూవీ మెట్టెక్కాలంటే ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి? హరిశంకర్ పవన్ తో గబ్బర్ సింగ్ లాంటి మూవీ తీశాడు. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. మళ్ళీ పవన్ తో మూవీ అంటే కథ మారింది, టైటిల్ మారింది. ఇప్పుడు వరుసగా ఇప్పుడు లాంచ్ అప్పుడు లాంచ్ అంటూ సినిమా మొదలయ్యే డేట్లు మారుతూ వస్తున్నాయి. మెగా హీరోలందరికీ హరిశంకర్ మేకింగ్ కలిసొచ్చింది. తనతో సినిమా చేసిన ప్రతి మెగా హీరోకి హిట్ మెట్టెక్కే ఛాన్స్ దక్కింది. సాయి తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీస్తే అది హిట్ అయింది. తర్వాత బన్నీతో డీజే మూవీ తీస్తే ముందు యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత 100 కోట్ల వసూళ్ల జోరు పెరిగింది. ఎలా చూసినా మెగా కాంపౌండ్ కి హరిశంకర్ కలిసొచ్చిన దర్శకుడే. నిజానికి డీజే వల్లే బన్నీకి నార్త్ లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. సౌత్ కంటే హిందీలో తనకి అంతగా ఫాలోయింగ్ పెరిగేలా సీన్ మారింది. అదే ఓ రకంగా పుష్పకి బ్యాక్ సపోర్ట్ గా మారింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి కూడా ఊర్ మాస్ హిట్ ఇచ్చింది కూడా హరిశంకరే. కానీ ఏం లాభం? ఇంతవరకు హరిశంకర్ కి మరో మూవీ దక్కలేదు. పవన్ తో కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కథ మారినా ఫేట్ మారట్లేదు. ఆగుతూ సాగుతూనే